సో ఈరోజు బైకర్ మూవీ అయితే శర్వాన్ రిలీజ్ అయింది. సో ఈ మూవీకి చాలా మంది బైకర్స్ అందరు కూడా రావడం జరిగింది. సో ఒకసారి మూవీ రివ్యూ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, సో మరి బైకర్ మూవీ ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు కూడా రియల్ లైఫ్లో ట్రావెలింగ్ కావచ్చు, ఇదంతా చేస్తూ ఉంటారు కావచ్చు, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? బైకర్ మూవీ అనేది ఒక బైక్కి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఓన్లీ బైకర్ కని కాదు, ఒక ఇండియాను ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి, ప్రతి స్పోర్ట్లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది బైకర్ మూవీ. సో కొన్ని అయితే బాగా ఫన్ ఉంది, కొన్ని బాగా ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా అయితే ఉన్నాయి మూవీస్. సో ఓన్లీ వన్ థింగ్, రాజశేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన మళ్ళీ వెనక్కి రావడం మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారు వీళ్ళిద్దరూ అయితే చాలా సూపర్గా చేశారు. ఇప్పుడు ఈ మూవీలో స్పెషల్గా బైక్ రేసింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అంటే ఎట్లా అనిపించింది మూవీలో? అంటే రియల్ లైఫ్లో మీరు చేసే ట్రావెలింగ్ కావచ్చు, స్టంట్స్ కావచ్చు, అంటే రియల్గా మీరు స్క్రీన్లో చూసుకున్నట్టు అనిపించింది? ప్రతి స్టంట్ అయితే రియలిస్టిక్ గానే ఉంది, ఏది గ్రాఫిక్స్ అయితే కాదు. మనం కేరళకి వెళ్తే అన్ని డట్ బైక్స్ ఉంటాయి, మన ఇండియాలో కూడా అక్కడక్కడ మనకు ఏంటంటే ట్రాక్స్ అయితే ఇప్పుడిప్పుడు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జంప్స్ కానీ కార్నర్ షాట్స్ కానీ ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా ఉంటుంది. సో ఏది కానీ మీకు మిస్ అవుతున్నాం అనే ఫీలింగే ఉండదు. ప్రతిదీ కూడా ఒక బోరింగ్ లేకోకుండా మూవీ మొత్తం స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారంటే ఇప్పటివరకు మీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించేది? సో మూవీ చూసాక ఏమనిపించింది? బైకర్కి ఒక మంచి వాల్యూ వస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చప్రి అటు ఇటు రైడ్స్ చేస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ బైకర్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ బైకర్ మూవీలో చూపించారు. నేను మన హైదరాబాద్ నుంచి గోవా కానీ ఐడబ్ల్యూ ఇట్లా కొన్ని రేస్కి వెళ్ళి చూశాను. ఇట్స్ వెరీ గుడ్ అండ్ బైకర్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. మూవీ గురించి అంటే ఇది హైలైట్ బాగుంది అని ఏమని అనిపించిందా? ఫస్ట్ రౌండ్లో విలను హీరో ఇద్దరు తలపడతారు. విలన్ అయితే కొద్దిగా యాక్సిడెంట్లో కొద్దిగా లెగ్ లాస్ అవుతుంది. అతనే మళ్ళీ హీరోకి స్పాన్సర్ చేయడము అనేది మంచి ట్విస్ట్ అండ్ గూస్ బంప్స్ ఫీల్ అనేది చాలా బాగుంది. ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంది ట్రావెలింగ్ రేసింగ్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరేమైనా సజెస్ట్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు బాహుబలి మూవీ వస్తే బాడీ పెంచాలని, బైకర్ మూవీ వస్తే బైకర్ అవ్వాలని అట్లా కాదు. సో ఒక ఏజ్, సర్టన్ ఏజ్ మనకంటూ కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏదన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది ఎలా వెళ్ళాలి. పిల్లప్పుడు ఏంటంటే కొద్దిగా టెంప్లో అటు తిరిగి ఇటు కట్స్ కొట్టి టోటల్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు. బైక్లో ఏదన్నా పార్ట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ మన బాడీలో పార్ట్స్ అంత ఈజీగా చేంజ్ చేసుకోలేం. ఒక ఏంటంటే డిసిప్లైన్ ఉంటే చాలా మంచిదని చెప్తానండి. యా, ఎట్లా అనిపించింది అంటే బైకర్ మూవీ మీరు చూసారు కాబట్టి? సో మీరు రేసింగ్ చేస్తూ ఉంటారా? చేస్తాను. ముందుగా మూవీ గురించి మాట్లాడితే మూవీ చాలా బాగుంది. మనము F1 మూవీస్ చూస్తుంటాం, లేకపోతే రేసింగ్ మూవీస్ చూస్తుంటాం. మన ఇండియా నుంచి మోటోక్రాస్ మీద ఒక సినిమా రావడం అనేది ఇది ఫస్ట్ టైం మీకు తెలిసి ఉంటుంది. ప్లస్ అది చూపించిన విధానం కూడా చాలా బాగా తీశారు. అంటే మేమందరం ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, కాబట్టి మాకు తెలిసి మేము అనుకున్న ఏదైనా మిస్టేక్స్ ఉంటాయేమో, లేకపోతే తప్పుగా చూపిస్తారు అనుకున్నాం, కానీ మేము అనుకున్నది అనుకుంటే మా ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంది సినిమా. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుందా? అవునవును, వీ కుడ్ రిలేట్ దట్. మేమే నట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల సినిమా స్లో అనిపించింది, కానీ ఓవరాల్ గా సినిమా ఇస్ రియలీ గుడ్. ఆ కెమెరా యాంగిల్స్ కానీ తీసిన విధానం, స్క్రీన్ ప్లే ఇస్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తా. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే బైక్ రైడింగ్ అంటే రోడ్ మీద ర్యాష్ నడపడం అని, పేరెంట్స్ కూడా అదే అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక స్పోర్ట్, ఇందులో కూడా కెరియర్ ఉంటుంది. మీరు దీన్ని ప్యాషన్గా తీసుకొచ్చి ఇలాంటి సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీవన్, ఫ్యామిలీతో వస్తే ఇట్ ఈస్ యూ కెన్ వాచ్ దిస్ మూవీ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. బైకర్స్ కి ఈ మూవీ చాలా రిలేట్ చేసుకోవచ్చు అండి. గౌతమ్ కూడా కొత్త రైడర్, 4 lakhs పెట్టి బండి కొన్నాడు. అందరినీ హైదరాబాద్లో ఉండే వాళ్ళని బైకింగ్కి ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయాలి. రోడ్ మీద స్పీడ్గా వెళ్తే కానీ, స్టంట్స్ చేస్తే కానీ డిస్కరేజ్ చేయడమే కానీ, రేస్ ట్రాక్లో ప్రొఫెషనల్గా ఎప్పుడైతే చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా పేరెంట్స్, స్టూడెంట్స్, పిల్లలకి రైడింగ్ గురించి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని రేజర్ అవ్వడానికి ప్రమోట్ చేయాలి అని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, యంగ్ యూత్ అంతా ఈ ట్రావెలింగ్, బైకర్స్, రేసింగ్స్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి మీరు ఎట్లా చాలా తిరిగారు, చాలా ఏరియాస్ తిరిగారు, ట్రావెలింగ్ చేశారు కాబట్టి సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు?
మీరు ఒకటే స్టేట్ లో ఒకటే ఇంట్లో ఉంటే ఏం తెలియదు. ఒకసారి బయటికి వెళ్తే కానీ వెన్ యూ ట్రావెల్ యూ విల్ ఎక్స్ప్లోర్ మెనీ న్యూ థింగ్స్ అండ్ యూ విల్ లెర్న్ వెరీ గుడ్ థింగ్స్. అంటే బయట ప్రపంచం ఎలా ఉంటుంది, బయట జనాలు ఎలా ఉంటారు, వేరే స్టేట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అది చాలా తెలుసుకుంటాము. రైడింగ్ అంటే ఓన్లీ బండి నడుపుకుంటూ రోడ్ చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అది చేస్తున్నప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఈరోజు స్క్రీన్లో బైకర్స్ కష్టాలు కావచ్చు, బైకర్స్ చేసే స్టంట్స్ కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు అన్నీ చూసారు కదా. సో అంటే రియల్ లైఫ్లో మీరు చేసిన ఏమన్నా కళ్ళకి కనిపించాయంటే ఈరోజు మూవీ బైకర్కి ఎలా రిలేట్ అవుతుందంటే ఆ మూవీ కంప్లీట్లీ ఇంటూ మోటార్ స్పోర్ట్ రేసింగ్ గురించి ఉంది. నార్మల్ డైలీ రైడింగ్ గురించి లేదు. జస్ట్ దాంట్లో ఒక మధ్యలో ఒక గ్లిమ్స్ ఇచ్చారుకి మీరు రోడ్ మీద రిస్క్ చేసి ఏం స్టంట్స్ చేయొద్దు. బయట మీరు ప్రొఫెషనల్లీ రేస్ ట్రాక్ మీద ఏం చేసినా మీరు ఏదైనా స్టంట్ రోడ్ మీద చేస్తే అది మీకు అబ్యూజివ్గా కనిపిస్తుంది. అదే రేస్ ట్రాక్ మీద చూస్తే హుర్రే అని అనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ద పర్స్పెక్టివ్ చేంజెస్ వెన్ ద పిక్చర్ కమ్స్. అంటే ఇప్పుడున్న ఈ మూవీ అయితే చూసుకుంటే ఓన్లీ రేసర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి కనెక్ట్ అవుతుందా, అందరికీ ఆడియన్స్? అందరి నార్మల్ యూజువల్ ఆడియన్స్ ఎవరైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫాదర్ సన్ రిలేషన్ కూడా చాలా ఉంది, ఎమోషన్ కూడా చాలా ఉంది మూవీలో. థ్యాంక్ యూ.